తిరుపతి శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. మూడో రోజు శ్రీనివాసుడు యోగ నరసింహుడి అలంకారంలో సింహవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహన సేవకు ముందు వృషభాలు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రికి స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై భక్తులను కటాక్షిస్తారు. కళ్యాణ వెంకటేష్, మనమేమైనా పాపాలు చేస్తున్నామా అనేటువంటి భావంతో దేవతలు మానవులు అందరూ కూడా భయపడతారట. మనశక్తి కూడా ప్రతీకగా ఉంటుంది. భీమాదులందరూ కూడా సింహ బలులుగా అక్కడ కొనియాడుతున్నారు. అటువంటి ఆ సింహాన్ని భగవంతుడు అధిరోహించాడంటే ప్రహ్లాదుని రక్షించినట్టు మనల్ని రక్షించడా భగవంతుడు? పరమ భాగవతోత్తములందరినీ భగవంతుడు రక్షించాడు కదా. విశేషంగా ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదాల్బ్యాన్ రుక్మాంగదార్జున వసి నరుడు కలిసినటువంటి సింహరూపంలో విలక్షణమైనటువంటి అవతారం అంటే ఈ నృసింహావతారమే కదా. పగటి వేళలో కాదు, సంధ్యా సమయంలోనే ఈ నృసింహుని యొక్క ఆవిర్భావం జరిగింది. ఇంటికి లోపల కాదు, ఇంటికి బయట కూడా కాదు, వాకిటి ఆ గడప ఉన్నదే, ఆ గడపపై పట్టి నృసింహుడు తన యొక్క తొడపైన ఉంచుకొని హిరణ్యుణ్ణి సంహరించాడు. భూమిపై గాని అదే ప్రకారం ఆకాశంలో కాని కాకుండా మధ్యలో పెట్టి గడప ఉన్నదే, ఆ గడపపై పట్టి నృసింహుడు తన యొక్క మనకు నృసింహుడే గుర్తుకొస్తూ ఉంటాడు. ప్రకారంగా